హలో అండి. అందరికీ నమస్కారం. కేదారేశ్వర స్వామి వ్రతం నేనెలా చేసుకున్నానో నేను ఈ వీడియోలో మీకిప్పుడు క్లియర్‌గా చెప్తాను. చాలామంది కేదారేశ్వర స్వామి వ్రతం దీపావళి రోజున చేసుకుంటారు. కొంతమంది కార్తీక సోమవారం రోజున చేసుకుంటారు. ఇంకొంతమంది కార్తీక పౌర్ణమి రోజున ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటారండి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అప్పుడే క్లియర్‌గా అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీరు కొత్త వీడియోస్ చూడగలుగుతారు. ముందుగా నేను ఈ పూజ కోసం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని పూజ గది శుభ్రపరుచుకొని స్నానం చేసి స్వామివారికి నైవేద్యాలు చేసుకున్నాను. నేను నా శక్తి మేరకు ఒక 5 నైవేద్యాలు చేసుకున్నానండి. ఇలా పూర్ణం బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం, శనగలు, ఇలా నా శక్తి మేరకు కొన్ని నైవేద్యాలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత పూజా స్థలంలో ఒక ప్లేస్ శుభ్రపరుచుకుని ముగ్గు వేసుకుని పీట పెట్టి బొట్లు పెట్టి ఒక క్లాత్ వేసి కొంచెం బియ్యం పోసి స్వామివారి ఫోటో పెట్టుకుని బియ్యం మీద కలశం పెట్టుకున్నానండి. కేదారేశ్వర స్వామి వ్రతంలో కలశం కంపల్సరీ పెట్టాలి. కలశం పెట్టుకుని అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చేసే ముందు పశు విఘ్నేశ్వరుని చేసి వినాయకుడిని పూజించాలండి. నేను పశు వినాయకుడిని కూడా చేసుకుని వినాయకుడిని ఆహ్వానించి పాద్య ఆర్ఘ్యం స్నానం ఇలా అన్నీ సమర్పించి షోడశోపచారాలతో వినాయకుడికి పూజ చేశాను. తర్వాత ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పూజించాను. తర్వాత ఈ కేదారేశ్వర స్వామిని కలశంలోకి ఆహ్వానించి ఆవాహనం, పాద్యం, ఆర్ఘ్యం, స్నానం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం అన్నీ సమర్పించి వస్త్రం, యజ్ఞోపవీతం కూడా సమర్పించుకొని ఆ స్వామివారిని మనసారా పూజించుకొని స్వామివారి అష్టోత్తరం చేసుకున్నాను. అష్టోత్తరం తర్వాత కేదారేశ్వర స్వామి వ్రతం కథ ఉంటుంది కదా, ఆ కథ చదువుకోవాలండి. అక్షంతలు చేతిలో పట్టుకుని స్వామివారి కథ చదువుకోవాలి. తర్వాత ఈ ధూప దీప నైవేద్యాలు కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. కేదారేశ్వర స్వామి వ్రతంలో తోరంకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. కేదారేశ్వర స్వామి వ్రతంలో తోరం కంపల్సరీ ఉండాలి. ఈ ద్వారం స్వామివారి దగ్గర పూజ చేసి ఆ తర్వాత ఆ తోరాన్ని మనం ధరించాలి.